పక్కింటోళ్ళు అప్పులు చేసి మనల్ని కిస్తీలు కట్టమంటే ఎట్లుంటది? దుక్న పైనకు గిరాకీ తగ్గిందని సరుకుల మీద 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే కడతామా? ఓనర్కి ఏదో తక్లీఫ్ వచ్చిందని నెలకోపారి కిరాయి పెంచుతామంటే ఊకుంటామా? ఆ లెవెలో కొట్టుకొని దెబ్బలు తాకితే మనల్ని దవాఖాన్ల బిల్లు కట్టమంటే నడుస్తుందా? చల్, మాకేం సంబంధం, ఏదన్నుంటే మీరు చూసుకోవాలి అని అంటాం. అయితే ఒక విషయంలా మనకేం లింకు లేకున్నా, ఏ పొత్తు లేకున్నా ఎంతో గోసపడాల్సి వస్తుందిలా. గ్యాస్ సిలిండర్ల దందా, మంచి నూనెల మంట, పప్పుల రేట్లు కుత ఇంటింట్లో ధరల మోత. అటేటో మోపైన యుద్ధము మనల్ని పరిశాన్ చేసి పాడైతోంది. లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ మీద 30 రూపాయలు, ఫామ్ ఆయిల్ మీద 20 రూపాయలు పెరిగింది. మళ్ళా బయట దేశాలకెళ్ళి మాలొచ్చుడు తగ్గిందట. ఏ కూర వండినా ఇంత నూనె వేయకుంటే నడవదాయే. ఏం చేస్తాం, తప్పదని ఎంత అంటే అంత కొనుక్కపోతున్నారు. లాస్ట్ టైం 155 ఉండే, ఇప్పుడు 172 వచ్చింది. మేము ఒక 15 kgs క్యాన్ కొంటాం. 1 month బ్యాక్ అట్లా కొన్నప్పుడు 1900 చేంజ్ 2000 వరకు వచ్చింది. ఇవాళ చూసినట్టయితే మనకు 2800 నుంచి 3000 వరకు. 4 తీసుకుంటాం, ప్రజెంట్ 2 తీసుకుని వెళ్తాను అంతే. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ముందు పొయ్యి ముట్టాలంటే గ్యాస్ కావాలి. ఇంట్లో సిలిండర్ మీద 60 రూపాయలు పెంచి పడేసిరి. ఒంటరిలో పెట్టినందుకు ఇంకో 20-30 గుంజబట్టారు. అర్జెంట్ కావాలంటే 1000-1500 పెట్టి దొంగతనంగా కొనుక్కోవాల్సిందే. ఇక కమర్షియల్ గ్యాస్ మీద నెల రోజులనే 310 రూపాయలు పెరిగి దొరుకుడే భాగ్యం ఉంది. బ్లాక్ మార్కెట్ లో 4-5 వేలు నడుస్తుంది. ఏ గంత రేట్ పెట్టుడు మాతో నేడైతుందని చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లు, చాయ్ దుకాణాలు బంద్ పెట్టిరు సప్పుడు కాకుండా.